నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. अपनी दया से तूने मुझे मांगने से ज्यादा मिला, मुझे आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला, मुझे आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद। యేసు ప్రభు నామంలో దేవుని పిల్లలందరికీ కూడా శుభములు. यीशु मसीह के नाम से परमेश्वर की बेटे बेटियों को धन्यवाद। ఈ సమయంలో మనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి ప్రారంభించి 26వ వచనం వరకు చదువుకుంటాం. हम अभी पढ़ेंगे परमेश्वर की वचन से गिनती की पुस्तक उसकी 6 अध्याय उसकी 22वीं वचन से हम पढ़ेंगे। యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ ఆశీర్వదింపవలను, ఇలాగు దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలిగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. फिर यहोवा ने मूसा से कहा, हारून और उसके पुत्रों से कह कि तुम इज़राइलियों को इन वचनों से आशीर्वाद दिया करना, यहोवा तुझे आशीष दे और तेरी रक्षा करे। यहोवा तुझ पर अपने मुख का प्रकाश चमकाए और तुझ पर अनुग्रह करे। यहोवा अपना मुख तेरी ओर करे और तुझे शांति दे। इस रीति वे मेरे नाम को इज़राइलियों पर रखे और मैं उन्हें आशीष दिया करूँगा। బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, जो परमेश्वर बाइबल में दिखता है, ఆయన మిగిలినటువంటి గ్రంథముల్లో ఉండేటటువంటి దేవుళ్ళ అందరికంటే భిన్నమైనటువంటి వాడు. और जिस दुनिया में जो भी और भी ग्रंथ है उस सब ग्रंथों में से यीशु मसीह और हमारा प्रभु अलग है। ఈ కొద్ది సమయంలో నా ప్రయాస ఏమిటి అంటే, ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మిగిలినటువంటి దేవుళ్ళ కంటే ఎందుకు భిన్నమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని స్థాపించేదానికి నేను ప్రయాసపడతాను. इस छोटी सी समय में मैं ये प्रयास करना चाहता हूँ कि हमारे खुदावंद जो दूसरे इस दुनिया में जो खुदावंद कहलाते हैं उनमें से क्यों अलग है उसके बारे में मैं बताने के लिए कोशिश करता हूँ। ఈ వాక్యము నీ హృదయంలోనికి చేరినప్పుడు అది నీ దేవుడు ఎటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకొని నీ విశ్వాసంలో బలపడతావు. जब ये वचन हमारे दिलों में जाते हैं हम हमारे खुदावंद के बारे में जानकर हम और मजबूत हो जाएंगे। ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించమని చెప్పి అహరోనుతో చెప్తూ ఉన్నాడు. यहाँ जो हम वचन पढ़े हैं यहाँ परमेश्वर पिता कहते हैं हारून से कैसे इजरायली लोगों को आशीर्वाद करना। దీనికి ఒక పేరు కూడా ఉంది, यहाँ एक नाम भी है, అహరోను ఆశీర్వాదము లేదంటే ఆరోనిక్ బ్లెస్సింగ్. इसको हम बोलते हैं हारून का आशीर्वाद। ఈ ఆశీర్వాదంలో దేవుడు ఆయన ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా ఆశీర్వదించాలనేటటువంటిది అహరోనుతో చెప్తున్నాడు.
इस वचनों में हम देख सकते हैं कि इज़राइली लोगों को कैसे आशीर्वाद देना ये बात परमेश्वर पिता हारून को बता रहा था। ఆ ఆశీర్వాదంలో ఉండేటటువంటి సారాంశాన్ని నేను చెప్పే ముందు ఈ ఆశీర్వాదం యొక్క ప్రత్యేకతని నేను మీ ముందుకు తీసుకొస్తాను. इससे पहले जो इस आशीर्वाद का मतलब मैं आपको बता दूं, उससे पहले किस रीति से वो आशीर्वाद दिया वो आपसे मैं बात करना चाहता हूँ। ఈ హెబ్రూ భాషలో మనం చదువుకునేటటువంటి ఆశీర్వాదము దీవెన అనేటటువంటి పదము అంటే హిబ్రూ భాషలో ఉండేటటువంటి ఆ పదాన్ని తెలుగులోకి అనువదించుకున్నారు. जो वो पद है आशीर्वाद का जो शब्द है उसको हिब्रू भाषा से तेलुगु भाषा में अनुवाद किया गया है. హిబ్రూ భాషలో దాన్ని బారాక్ లేదా బారాక్ అంటాం. हिब्रू भाषा में आशीर्वाद का जो शब्द है उसको बाराक कहते हैं. మనం తెలుగులో దాన్ని ఆశీర్వాదం అని చెప్పి ట్రాన్స్లేట్ చేసుకున్నాం. हमारे भाषा में हम आशीर्वाद जैसा हमने अनुवाद किया. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేసుకున్నాం. इंग्लिश में ब्लेसिंग कहलाते हैं. హిబ్రూ భాషలో బారాక్ అనేటటువంటి పదము ఉపయోగించినప్పుడు हिब्रू भाषा में जो बाराक का शब्द उपयोग किया गया था, దాంట్లో రెండు పదాలు సాధారణంగా ఇమిడి ఉంటాయి. ఇతర ఛాయలు కూడా ఉన్నాయి కానీ ప్రధానంగా రెండు అర్థాలు దాంట్లో ఉన్నాయి. और भी अधिक अर्थ है लेकिन प्रथम पहले दो अर्थ हम देख सकते हैं. ఈ మూల పదము బారాక్ అనేటటువంటి ఆ మూల పదము దేంట్లో నుంచి వచ్చిందంటే నీల్ లేదంటే మోకాలు మోకరిల్లడము అనేటటువంటి దాంట్లో నుంచి వచ్చింది. जो बाराक का जो शब्द हिब्रू भाषा से आशीर्वाद का जो शब्द आया है वो नी मतलब घुटना है ना, उस शब्द का अर्थ आता है నీలింగ్. घुटने टिकाना. రెండో పదము ఏమిటి అంటే दूसरा शब्द जो है ఈ బారాక్ అనేటటువంటి పదంలో అర్థం ఏమిటి, రెండో పదము అర్థం ఏమిటి అంటే గిఫ్ట్ లేదంటే ఒక కానుక లేదంటే వరము. दूसरे शब्द इस बाराक शब्द का दूसरा अर्थ जो है गिफ्ट देना, इनाम देना. సో ఈ బారాక్ అనేటటువంటి హీబ్రూ పదంలో ఆశీర్వాదం అనేటటువంటి ఈ తెలుగు పదంలో మనకు కనిపించేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి పదాలు ఏమిటి అంటే మోకరిల్లడము, కానుక ఇవ్వడము, వరం ఇవ్వడం అనేటటువంటివి రెండు కలిసి ఉన్నాయి. बाराक जो शब्द है इससे दो अर्थ आता है. पहला जो है घुटने टिकाना और जो दूसरा अर्थ आता है वरदान देना. ఈ రెండు అర్థాలు కలిపి అక్కడ హీబ్రూ భాషలో ఆశీర్వాదము బారాక్ అనేటటువంటి పదము ఉపయోగించబడింది. ये जो अर्धों को मिला के हम यह बोलते हैं कि आशीर्वाद. ఎందుకు మనము దాన్ని ధ్యానించేటప్పుడు దాని యొక్క సారాంశము అహరోనుతో చెప్పినటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడేటప్పుడు ఆ పదాన్ని గురించి మనం తప్పకుండా ధ్యానించాలి. ఎందుకంటే అది మన దేవుని యొక్క స్వభావాన్ని తెలిపేటటువంటి అంశము దాంట్లో ఉంది. जब हम इस हारून की आशीर्वाद के बारे में हम मनन करते हैं, पहले जो आशीर्वाद का जो शब्द है उसको हम समझना जरूरी है ताकि हम परमेश्वर की विशेषता को जानने पाए. కానుక తీసుకునేటటువంటి వాడు, వరము అడిగేటటువంటి వాడు, సహాయము చెయ్యమనేటటువంటి వాడు ఇచ్చేటటువంటి వాడి దగ్గరకు వచ్చి వాడు దీనస్థితిని బట్టి, వాడి దౌర్భాగ్య స్థితిని బట్టి వాడు మోకరిల్లి అయ్యా సహాయం చేయమని అడుగుతాడు. जो लोग वरदान पाने के लिए तैयार होते हैं, सहायता पाने के लिए तैयार होते हैं, जो किस व्यक्ति के पास आते हैं वो उसके दीनता के वजह से वरदान के लिए मांगते हैं. మోకాళ్ళ మీద మోకరిల్లి అడగొచ్చు. वो घुटने टिका के वरदान को मांग सकते हैं. అది సాధారణంగా మనకు కనిపించేటటువంటి విషయం. साधारण रीति से हो हम देख सकते हैं. కానీ लेकिन ఇక్కడ బైబిల్లో కనిపించేటటువంటి ప్రత్యేకత, ఈ దేవుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే लेकिन यह हम बाइबल में जो खुदाबंद है उनका विशेषता क्या है. ఈ దేవుడు, ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు जो परमेश्वर हम इस किताब में हमको दिखता है, నిన్ను ఆశీర్వదించేదానికి, आपको आशीष करने के लिए, నిన్ను దీవించేదానికి, आपको आशीर्वाद करने के लिए ఆయన మోకాళ్ళ మీద నీ ముందు మోకరిల్లి
परमेश्वर आपके सामने घुटने टिका के తన ఆశీర్వాదాన్ని దీవెనని నీకు అందిస్తూ ఉన్నాడు. परमेश्वर का आशीष को आपको दे रहा है. ఆయన నా దౌర్భాగ్య స్థితిని బట్టి, నా దీన స్థితిని బట్టి, ఒకడు దౌర్భాగ్యుడు వచ్చాడు, ఒక దీనుడు వచ్చాడు, వాడికి ఒక సహాయం చేయమని చెప్పి సింహాసనం మీద కూర్చొని సేవకుడికి చెప్పడంలే. जो है हमारा परमेश्वर जो है, जो व्यक्ति दीनता से पाप से आया है उनको सहायता करे, ऐसा सिंहासन में बैठकर नहीं बोल रहा है. వాడి మొహాన ఏదో ఒకటి ఇసిరి కొట్టడంలే. कोई भी चीज उनके सामने मुंह में फेंके ऐसा नहीं बोल रहा है. ఈ దేవుడు ఎటువంటి వాడంటే ये परमेश्वर के विशेषता को आप सब जानिए. మన దీన స్థితిలో, जो भी हमारे स्थिति दीनता है, మన దౌర్భాగ్య స్థితిలో हमारे जो पाप में पड़े हुए जीवन है, ఈ దేవుడు, ये परमेश्वर, ఈ మహిమ కలిగినటువంటి రాజు, वो महान राजा जो है, ఈ మహాగణుడైనటువంటి దేవుడు, जो परमेश्वर महान है, ఈ నిత్య నివాసియగు దేవుడు, जो हमेशा तक है, ఈ సర్వాధికారి అయినటువంటి దేవుడు वो पूरा अधिकार जो परमेश्वर के है, నిన్ను దీవించేదానికి, आपको आशीष करने के लिए, నిన్ను ఆశీర్వదించేదానికి आपको आशीष का कारण बनने के लिए, ఆయన మోకాళ్ళ మీద నీ ముందు మోకరిల్లి, ओ परमेश्वर आपके सामने घुटने टिका के, ఆయన परमेश्वर గౌరవంతో, మర్యాదతో और अच्छे से आपको आशीर्वाद करने के लिए ఆయన నీకు వరాన్ని, ఒక కానుకని ఇస్తూ ఉన్నాడు. खुदावंद एक वरदान हमको दे रहा है. ఒక కానుకని నీకు ఇచ్చేదానికి ఆయన నీ ముందు మోకరిల్లుతూ एक ఉన్నాడు. इनाम देने के लिए हमारे सामने परमेश्वर घुटने टिका रहा है. ఈ బైబిల్లో ఉండేటటువంటి అర్థం ఇది. ये बाइबल में जो है वो अर्थ, उसका मतलब ये है. కానీ लेकिन వినేటటువంటి వాళ్ళకి जो लोग सुनते हैं, దేవుడు మోకరిల్లడము అనేటటువంటిది వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయము అంగీకరించదు. जो लोग सुनते हैं उन लोगों को वो लोग स्वीकार नहीं करेगा. क्या परमेश्वर आकर हमारे सामने घुटना टिकाए? దేవుడు మనిషి ముందు మోకరిల్లుతాడా? क्या परमेश्वर इंसान के सामने घुटना टिकाएगा? మానవుడు దేవుడు ముందు మోకరిల్లాల. इंसान परमेश्वर के सामने घुटना टिकाना है. కానీ लेकिन ఈ బైబిల్లో ये जो किताब बाइबल में है, దేవుడు సర్వశక్తిమంతుడొక దేవుడు, जो सर्वशक्तिमान प्रभु है, కనికరం కలిగినటువంటి దేవుడు, जो करुणा से संपन्न परमेश्वर है, ఆయన నీ దౌర్భాగ్య స్థితిలో ओ परमेश्वर हमारे दीनता को देखकर నీ దగ్గరకు వచ్చి हमारे पास आकर మోకరిల్లి घुटने टिका के నీ పట్ల మర్యాద చూపుచు, आप सबके साथ एक दीनता नम्रता को दिखाकर, నీ పట్ల గౌరవము చూపుతూ, आपके साथ अच्छे से बर्ताव करके ఒక కానుకను, एक इनाम को, वरदान को, ఒక వరాన్ని एक वरदान को ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. आपको दे रहा है. బహుమతి కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ రివార్డ్. రివార్డ్ అంటే నువ్వు కష్టపడితే నీ కష్టానికి తగిలినటువంటి ప్రతిఫలము నువ్వు పొందితే దాన్ని రివార్డ్ అంటాం. जो प्रतिफल हम जो भी हम काम करते हैं उस काम का मेहनत का फल है, वो प्रतिफल है. అయితే దేవుడు ఉచితంగా నీకు ఇచ్చేటటువంటి దాన్ని వరము, కానుక అంటాం. जो लेकिन परमेश्वर हमको मुफ्त में जो दे रहा है उसको वरदान बोलते हैं. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు जो परमेश्वर इस बाइबल में हमको दिखता है, నీకు వరాన్ని ఇచ్చేదానికి, आपको वरदान देने के लिए, కానుక ఇచ్చేదానికి आपको इनाम देने के लिए, ఆయన నీ ముందు మోకరిల్లుతున్నాడు. वो परमेश्वर आपके सामने घुटने टिका रहा है. ఈ విషయం వినేటప్పుడు నీ చెవులు గింగురుపోవచ్చు, जो आप इस वचन को सुनते ही आप आश्चर्यचंबित होंगे. నీ హృదయం దీన్ని అంగీకరించకపోవచ్చు. क्या आपके दिल इस विषय को स्वीकार नहीं कर హౌ पाएंगे? కెన్ గాడ్ నీల్ డౌన్ బిఫోర్ మ్యాన్? क्या परमेश्वर मेरे सामने क्या घुटने टिकाएगा? హౌ కెన్ దట్ హోలీ గాడ్ నీల్ డౌన్ బిఫోర్ ఏ సిన్ఫుల్ మ్యాన్? जो पवित्र परमेश्वर के पापी का मनुष्य इंसान के सामने क्या घुटने टिकाएगा? దట్ ఈస్ ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ బైబిల్. वो यही है परमेश्वर का, जिस किताब में बाइबल में लिखा हुआ परमेश्वर का स्वभाव है. అందుకనే इसलिए ప్రారంభంలో पहले ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మిగిలినటువంటి దేవుళ్ళ కంటే, దేవతల కంటే చాలా భిన్నమైనటువంటి వాడని చెప్పి నేను ప్రస్తావించాను. इसलिए मैं पहले ही आप सबसे बोला था कि दूसरे किताबों से जो देवता और परमेश्वर कहलाते हैं उन सब से हमारा परमेश्वर विशेष है. వాళ్ళందరూ పైన ఉంటారు, वो लोग सब ऊंचे होते हैं. నీకు మంచి చేయమని చెప్పి చెప్తారు, वो लोग बोलते हैं आप अच्छा करना, भलाई करना. आप నీతిమంతులుగా జీవించమని చెప్పి చెప్తారు. लोग बोलते हैं आपका जीवन धार्मिकता से जीना है.
పరలోకంలో చేరేదానికి నువ్వు ప్రయాసపడమని वो చెప్తారు. लोग बोलते हैं स्वर्ग राज्य पहुंचने के लिए कोशिश करो, కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు लेकिन जो खुदावंद बाइबल में हमको दिखता है, ఆయన నీకు బోధించేదానికి లేదంటే నిన్ను సంస్కరించేదానికి రాలేదు, కానీ ఆయన నిన్ను విమోచించేదానికి వచ్చాడు. जो परमेश्वर हम इस बाइबल में दिखता है कि केवल बोलने के लिए नहीं, हम सबको उद्धार देने के लिए आया है. కేవలము విశ్వాసం ద్వారా केवल विश्वास की द्वारा నువ్వు పరలోకంలో చేరతావు. हम सब स्वर्ग राज्य में पहुंचे. అది బైబిల్లో ఉండేటటువంటి वो ప్రత్యేకత. बाइबल में दिखा हुआ विशेषता है. మిగిలినటువంటి వాళ్ళల్లో जो लोग बाहर है, बाइबल के किताब से बाहर है, వాళ్ళు ప్రయాసపడతారు. वो लोग कोशिश करते हैं. జీవితం అయిపోయిన తర్వాత जो हमारे जीवन खत्म हो जाएगा, దేవుడి ముందు నిలబడినప్పుడు जब हम खुदावंद के सामने खड़े होंगे, మంచి కార్యాలు చెడు కార్యాలు దేవుడు బేరీజ్ వేసినప్పుడు जब हम हमारे काम अच्छा काम है बुरा काम है जो हम प्रभु तुलन करेगा, అప్పుడు నీకు మంచి కార్యాలను బట్టి ప్రవేశం దొరుకుతుంది పరలోకంలో. हमारे अच्छे कामों के द्वारा, भलाई कामों के द्वारा हमको स्वर्ग राज्य में प्रवेश मिलेगा. కానీ బైబిల్లో लेकिन बाइबल में ऐसा लिखा है, నీకు పరలోకం అనేటటువంటిది ప్రారంభంలో లభిస్తుంది. जो स्वर्ग राज्य है हमको प्रारंभ में शुरू से ही हमको मिलेगा. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు जब आप यीशु मसीह पर विश्वास करते हैं, आपको स्वर्ग राज्य मिलेगा. ప్రారంభంలోనే प्रारंभంలోనే उद्धार के पहले ही आपको నువ్వు मिलेगा. విశ్వాసంలో ప్రయాణము ప్రారంభించక ముందే जब आप आपके विश्वास की जीवन को आरंभ करने से पहले ही आपको मिलेगा. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు जब आप यीशु मसीह पर विश्वास करते हो, దేవుడు परमेश्वर जो है నీకు आपको పరలోకంలో जो स्वर्ग राज्य में స్థలం సిద్ధపరిచాడు. आपके लिए जगह प्रभु ने तैयार किया ఇది है. దీని ప్రత్యేకత. और यही है हमारे परमेश्वर की ఆ विशेषता. కార్యం సాధించేదానికి वो जो कार्य है उसको हम पाने के लिए దేవుడు हमारे खुदावंद నీ ముందు మోకరిల్లి आपके सामने घुटने टिका के, ఆయన जो परमेश्वर है, ఆ యొక్క నిత్య జీవాన్ని పాప క్షమాపణని నీకు ఆయన మోకాళ్ళ మీద మోకరిల్లి నీకు అందిస్తూ ఉన్నాడు. जो हमारे परमेश्वर है, घुटने टिका के जो पाप क्षमा है, अनंत जीवन है, घुटने टिका के हमको दे रहा. స్వీకరిస్తావా స్వీకరించకపోవడం అనేది నీ ఇష్టం. जो आप ये स्वीकार करना है और इनकार करना है आपकी इच्छा. అయితే ఇప్పుడు మనము ఇంకొంచెం ముందుకు పోతాం. अभी हम और थोड़ा आगे जाएंगे. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీ ముందు ఎందుకు మోకరిల్లి నీకు ఈ యొక్క వరాన్ని ఇస్తున్నాడంటే కారణం ఏమిటి అంటే, जो खुदावंद इस बाइबल में है, क्यों घुटने टिका के आपको ये वरदान दे रहा है. ఆయన స్వభావంలో ఒక ముఖ్యమైనటువంటి స్వభావం అంటే ప్రేమ. खुदावंद की स्वभाव में एक ऊंचा की स्वभाव जो है प्यार. ఆయన స్వభావంలో ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే దీనత్వము కలిగి ఉండడం. जो हमारे खुदावंद में जो स्वभाव है, महत्वपूर्ण स्वभाव है, वो नम्रता. మన మామూలు భాషలో తగ్గించుకోవడం అంటాం. हमारे भाषा में हम बोल सकते हैं नम्र होना, नरम होना. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవునికి जो कि इस बाइबल में जो दिखाए हुए खुदावंद को, ఆయన దీనత్వము కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు, वो नम्र की स्वभाव से है, తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. नरम से जीने वाला परमेश्वर है. ఎంతవరకు తగ్గించుకుంటాడంటే कितने रीति तक वो नरम करता है, नम्रता करता है. దౌర్భాగ్యులమైనటువంటి మన ముందు जो हम पाप स्वभाव से हुए हमारे सामने ఆయన మోకరిల్లి वो घुटने टिका के, ఉచితంగా वो मुफ्त में నీకు हम सबको పాప క్షమాపణ हम सबको पाप की क्षमा, నిత్య జీవం అనుగ్రహిస్తూ ఉన్నాడు. अनंत जीवन दे रहा है. దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాం. ये हम और थोड़ा आगे जाएंगे. మనం ఒక విషయాన్ని ప్రస్తావించాం. ఏంటంటే ముందుగా पहले हम एक विशेष को हम प्रस्ताव किया. అదేంటి అంటే దేవుడు మోకరిల్లడము అనేటటువంటిది నీ హృదయం అంగీకరించకపోవచ్చు. क्या परमेश्वर घुटने टिकाना, ये सब बात आपका मन स्वीकार नहीं कर पाएगा. కానీ लेकिन బైబిల్లో बाइबल में ఈ దేవుడు చేసినటువంటి క్రియల్ని కార్యాలని కానీ నువ్వు కానీ కొంచెము పరికిస్తే क्या आप परमेश्वर ने जो काम इस बाइबल में किया है उसके और आपका ध्यान करेगा तो, मनन करेगा तो నీకు ఈ దేవుని యొక్క దీనత్వం కనిపిస్తుంది. आप सबको परमेश्वर का नम्रता आपको दिखाई देगा. You will find the humility of God that we find in this Bible.
जब हम बाइबल पढ़ते हैं परमेश्वर का दीनता और नम्रता को हम देख सकते हैं। ఈ దేవుడు जो परमेश्वर है, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నప్పుడు ఆయన పరలోకం నుంచి హోరేబు కొండ మీదకి దిగి వచ్చాడు. हमारे जो खुदावंद इस बाइबल में लिखा है, जब इस्राएली लोग मिस्र देश में गुलामी में है, ये परमेश्वर होरेब की जो पर्वत में वो परमेश्वर नीचे उतर आए। ఇశ్రాయేలు పైకి ఎక్కిపోలే, जो इस्राएली लोग है वो लोग आसमान में नहीं गया, వారిని విడిపించేదానికి విమోచించేదానికి గాడ్ డిసెండెడ్ ఆన్ టు మౌంటైన్ హోరేబ్. इस्राएली लोगों को छुड़ाने के लिए परमेश्वर खुद नीचे उतरा। దట్ ఈస్ ద డిసెంట్ ఆఫ్ గాడ్. यही परमेश्वर का स्वभाव है। ఆయన దిగి వచ్చాడు. वो परमेश्वर नीचे उतर कर आया। ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ये साधारण एक इंसान से परमेश्वर बात कर रहा था, తన స్వరమును వినిపిస్తూ ఉన్నాడు. जो परमेश्वर का आवाज को सुना रहा था। ఆయన నీ సొంత జ్ఞానముతోటి, నీ యొక్క సొంత శక్తితోటి, బలముతోటి, దేవుడిని నువ్వు చూడలేవు, ఆయన స్వరాన్ని వినలేవు. हमारे सामर्थ्य से, शरीर की सामर्थ्य से हम परमेश्वर को देख नहीं सकते हैं, उनका आवाज को सुन नहीं सकते। కానీ ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు लेकिन जो परमेश्वर इस किताब में, बाइबल में हम देखते ఆయన అంత हैं, గనుడైండి. वो महान है। ఆయన దాసుల్ని విడిపించేదానికి, जो महान है और जो दास लोग है उनको छुड़ाने के लिए, బానిసలని విడిపించేదానికి जो लोग गुलामी है उनको छुड़ाने के लिए ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. वो सिनाई की पर्वत को उतर आया है, దిగి వచ్చాడు. उतर कर आया है। మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హీ కేమ్ డౌన్ ఆన్ టు మౌంట్ సైనాయి. ये बात आप अच्छे से समझना है कि परमेश्वर ने उस सिनाई पर्वत को उतर कर आया। క్రిందకి దిగడము అనేటటువంటి దాంట్లో దీనత్వం కనిపిస్తుంది. उतर कर आया, ये बात समझते ही हम परमेश्वर का दीनता और नम्रता को समझ सकते हैं। వారి యొక్క బాధలు నేను చూశాను. परमेश्वर ने बोलता है कि इनका मुसीबत और संकट को मैंने देखा है, వారి యొక్క మూలుగు నేను విన్నాను. उनका जो पुकारते हुए वो आवाज को मैंने सुना था, వారి శ్రమలు నాకు తెలిసే ఉన్నవి. उनके क्लेश को मैंने देखा और मैं जानता हूँ। వారి వేదన నాకు తెలిసింది. उनके जो मुसीबत है मैं जान लिया है, నేను చూశాను, मैंने देखा है, నేను విన్నాను, मैंने सुना है, కాబట్టి దిగొచ్చాను. इसलिए मैं उतर कर आया। దాంట్లో నీకు ఏమి కనిపిస్తుందంటే इसमें हम क्या देख सकते हैं, समझ सकते हैं। ఇందాక నుంచి మనం చెప్పుకున్నటువంటి విషయం, దేవుడు నీ కోసం దిగి వచ్చేటటువంటి దేవుడు. पहले से ही हम बात करते आ रहे हैं, हमारे लिए परमेश्वर उतर कर आया। ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి, क्यों? परमेश्वर प्यार से भरा हुआ है, దీనత్వం కలిగినటువంటి దేవుడు वो కాబట్టి नम्रता से भरा हुआ है, దిగి వస్తున్నాడు. इसलिए उतर कर आ रहा है। దట్ ఈస్ వై హీ ఈస్ డిసెండింగ్. इसलिए परमेश्वर उतर कर आ रहा है। పైన ఉండేటటువంటి వాడు, जो ऊपर रहने वाला परमेश्वर, పరలోకంలో ఉండేటటువంటి వాడు राज्य में रहने वाला ఈ परमेश्वर బానిసల కోసం, ये गुलामी लोगों के लिए, బంధకాల్లో ఉండేటటువంటి వాళ్ళ जो కోసం, लोग बंधन में है उनके लिए, హింసింపబడేటటువంటి వాళ్ళ जो కోసం, लोग क्लेश और संकट में है उनके लिए, నిస్సహాయుల కోసం जो लोग मददगार नहीं है उनके लिए ఆయన దిగి వస్తూ ఉన్నాడు. परमेश्वर उतर कर आ रहा है। ఇది ఆయన ప్రత్యేకత. यही है परमेश्वर का ఈ विशेष। బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క ప్రత్యేకత. वो किताब में, बाइबल में दिखा हुआ परमेश्वर का विशेषता यही है। నేను ఏం చేస్తూ ఉన్నాను? मैं क्या कर रहा हूँ? దేవుని యొక్క హ్యూమిలిటీని గురించి, దాని దీనత్వాన్ని గురించి, ఆయన నీ ముందు మోకరిల్లి నీకు వరాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని స్థాపించేదానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. मैं क्या कोशिश कर रहा हूँ कि परमेश्वर जो है हमारे सामने घुटने टिका के जो वरदान देता है, वो परमेश्वर की दीनता की स्वभाव को आप सबके सामने पेश करने के लिए मैं कोशिश कर रहा हूँ। రెండో విషయం తీసుకొని వస్తాను. दूसरे बात मैं आप सबके सामने पेश आना चाहता ఆయన हूँ। దీనత్వము, ఆయన ఎంత తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. परमेश्वर जो है उनका स्वभाव दीनता और नम्रता है। ఆయన जो परमेश्वर है, ఈ లోకమంతా పాపంలో పడ్డబడి బంధకాల్లో ఉందని ఆయన చూసినప్పుడు, जब परमेश्वर ने इस दुनिया के हालत को देखा, पाप में हुए इस दुनिया को देखा था, మనము సాతాను యొక్క బంధకాల్లో బంధింపబడి ఉన్నప్పుడు, हम शैतान की जो बंधन में हम बंदी हुए थे, మనము చీకటి శక్తుల బంధకాల్లో బంధింపబడి ఉన్నప్పుడు, जब हम शैतान की अंधकार की शक्तियों से बंदी हुए थे, మనము మరణమును తప్పించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, जब हम मृत्यु को पार करने की जो हालात में हम थे, మన దగ్గర జీవము లేనప్పుడు,
जब हम हमारे जीवन नहीं है, हम में से जीवन नहीं, అటువంటి సమయంలో उस हालात में నీ దౌర్భాగ్య స్థితి చూసి हमारे हालत को देखकर ఆయన నిన్ను విడిపించేదానికి हमको छुड़ाने के लिए ఆయన परमेश्वर ఒక पिता కన్యక గర్భంలో एक कुंवारी के गर्भ में మానవుడుగా एक इंसान के रूप में జన్మించేదానికి ఇష్టపడ్డాడు. परमेश्वर ने जन्म लेने के लिए उन्होंने पसंद किया. కన్యక గర్భంలో एक कुंवारी के गर्भ में ఒక నరుడుగా एक इंसान की तरह జన్మించేదానికి जन्म लेने के लिए ఆయన ఇష్టపడ్డాడు. परमेश्वर ने पसंद किया. ఆకాశ మహాకాశంలో పట్టజాలనటువంటి దేవుడు, जो परमेश्वर आकाश और पृथ्वी को समाने वाला नहीं है, ఆయన वो परमेश्वर తన్ను తాను తగ్గించుకున్నాడు. हाँ, उनको परमेश्वर ने दीनता के नरम किया है. ఒక సామాన్యమైనటువంటి एक साधारण रूप में, మానవుడుగా एक साधारण इंसान के रूप में, కన్యక గర్భంలో कुंवारी की गर्भ में ఒక శిశువుగా बालक के समान జన్మించేదానికి हाँ पैदा हुआ था. ఆయన ఇష్టపడ్డాడు. उन्होंने पसंद किया है. తగ్గించుకోవడం అంటే అది. यही है नरम करना और नम्रता करना. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ హ్యూమిలిటీ ఆఫ్ इस- గాడ్ వీ ఫైండ్ ఇన్ ద బైబిల్. इसको हम बोलते हैं खुदावंद की दीनता. దేవుడు తగ్గించుకోవడం అనేటటువంటిది ఆ చర్యతోటి ప్రారంభమైంది. इस चीज को हम देखते ही हम सब जानते हैं परमेश्वर कैसे उनको दीनता किया, नरम किया. ఆయన ఎందుకు జన్మించాడు శిశువుగా? क्यों परमेश्वर ने बालक के रूप में पैदा हुआ था? ఆయన ఎందుకు మానవుడిగా జన్మించాడు? परमेश्वर क्यों एक इंसान का रूप धारण किया? నిన్ను हम सबको పాపం యొక్క బంధకముల నుంచి విడిపించేదానికి, हम सबको हमारे पाप की बंधन से छुटकारा देने के लिए, నువ్వు తప్పించుకోలేనటువంటి మరణం నుంచి విడిపించుకునేదానికి, जो हम मृत्यु को हम नहीं पार सकते, उस मृत्यु से हमको जितना जय पाने के लिए, నీ సొంత శక్తితో నిత్య జీవాన్ని పొందలేనటువంటి నీ నిస్సహాయతను చూసి, हमारे जो ताकत है उस ताकत से हम जो स्वर्गराज को नहीं पा सकते हैं, हमको स्वर्गराज देने की, నువ్వు ఎంత ప్రయాసపడినా నిత్య జీవం నీకు రాదు. हम कितना भी कोशिश करें हमको अनंत जीवन नहीं मिलेगा. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని యొక్క పరలోకంలోకి నువ్వు అడుగు కూడా పెట్టలేవు. हम कितना भी कोशिश करें हम स्वर्गराज में पैर भी नहीं रख सकते. నీ మంచి కార్యాలు, నీ దాన ధర్మాలు ఏవి పరలోకంలో నిన్ను ప్రవేశపెట్టలేవు. हमारी भलाई का काम, जो दान देने वाला का काम, उससे हम स्वर्गराज में पहुंच नहीं सकते. నీ ప్రార్థన నిన్ను పరలోకంలోనికి చేర్చలేదు. हमारे जो प्रार्थना है वो पर स्वर्गराज में प्रवेश नहीं कराता. నీ యొక్క నీతి నిన్ను పరలోకంలోకి చేర్చలేదు. हमारे धार्मिकता परमेश्वर की राज्य में हमको नहीं ले నీ जाता. యొక్క భక్తి నిన్ను పరలోకంలోనికి చేర్చలేదు. हमारे जो धार्मिकता है स्वर्गराज को नहीं ले जाता है. నిన్ను వీటన్నిటిని విడిపించేదానికి దేవుడే క్రియ చేశాడు. ये सबसे हमको छुड़ाने के लिए परमेश्वर ही इंसान का रूप लिया है.